తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మహాకుంభమేళ జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఎంతో వైభవంగా జరగబోతోందండి. అసలు అంచనాలైతే ఇంతకు ముందు కన్నా భారీగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎన్నో కోట్ల మంది స్నానాలు ఆచరించడానికి వస్తారని చెబుతున్నారు. యూపీ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి జరుగుతున్నది ప్రయాగ్రాజ్ లో. చాలా మందికి వెళ్లాలని కోరిక ఉంది కదా, కానీ ఎలా వెళ్ళాలి? అసలు ఈ కుంభమేళ విశిష్టత ఏంటి? ఎందుకు స్నానం ఆచరించాలి? ముందుగా సాధువులందరూ వస్తారని చెప్తారు, అది నిజమేనా? వాళ్ళని మనం దర్శించుకోగలమా? వాళ్ళు ముందుగా రావడానికి, స్నానం ఆచరించడానికి కారణాలు ఏంటి? ఇలా చాలా విశేషాలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు స్వామి సిద్ధయోగి గురువు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం అండి. జై గురుదత్త. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. అయితే కుంభమేళాల గురించి చెప్తూ ఉంటారండి, రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మహాకుంభమేళ అని, కుంభమేళ అని, ఇలా కొన్ని ఉంటాయి కదండి. వీటి గురించి అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ అంటే ఇదే. ఇంకా మహాకుంభమేళాలు ఏం లేవు. 104 అని 144 ఏం లేదు. 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. అది కానే కాదు, ఇది సనాతనం. చూసావుగా ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిందో. ఋగ్వేదం చెప్పింది. తర్వాత మెగస్తనీస్ ఎప్పుడు వాడు? ఎప్పుడో దాదాపు 302 వాడు. అప్పటి నుంచి లెక్కేస్తే ఇన్ని కుంభమేళనా అంటే ఇలా ఇది ఒక లెక్కలు మాత్రమే. ఇవి సనాతనమైంది. కుంభ అంటే ఏంటంటే అమృత ధార పడిన స్థానాలు 4. ఆకాశం నుంచి అమృత ధారలు పడిన జన్మ లగ్న గడియల్లో పడతాయి. సూర్యుడు గురువు అంటే సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ లో కుంభమేళ జరుగుతాయి. రెండవది సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభమేళ జరుగుతాయి. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు జరుగుతాయి ఆ కుంభమేళ. తర్వాత గురువు వృషభ రాశిలో ఉన్నప్పుడు, మకర రాశిలో గురువు వృషభ రాశిలో ఉండి సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఈ ప్రయాగరాజ్ జరుగుతుంది. తర్వాత గురువు సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని మహాకాళలో జరుగుతుంది. ఇవి 4 కుంభమేళ. అయితే మనకు ఈ ప్రయాగరాజ్ ఎందుకు అంత ప్రాధాన్యత? గంగా యమున సరస్వతి నదులు 3 కలిసిన స్థలం ఇది. 3 నదులకు కలిపి మహాకుంభ అంటే అన్ని 3 నదుల సంగమము. అక్కడ అమృత దాడ పడిన గడియలు అవి. అదే అనమాట. అందుకే ఆ రోజు ఇప్పుడు ఈ కుంభమేళలో పవిత్ర స్నానాలకి కొన్ని రోజులు ప్రత్యేకంగా ఉన్నాయని చెప్తున్నారు. 45 రోజులు ఏవైతే ఉన్నాయో, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు, శివరాత్రి వరకు అండి. ఇందులో అతి ముఖ్యమైన రోజులు అంటూ కొన్ని ఉంటాయి అంటారు కదా గురువు, అవేంటి? 4 ఉంటాయమ్మా. మొత్తము 4టిని మనం ఒక 4టికి సంబంధించింది మనం ఒక పేపర్ చూద్దాము. 4 ఉంటాయమ్మా. ఒకటి 14వ తారీఖు, జనవరి 14వ తారీఖు అద్భుతంగా జరుగుతుంది సాహిస్థానము. యోగులందరూ ఆ రోజు మునుగుతారు. సాహిస్థానం అంటే అదే. సాహిస్థానం అంటే అది. కానీ 13న ప్రారంభిస్తున్నారు కదా. 13 ప్రారంభం. మరి 14న అంటే ప్రారంభం అంటే ఒక గృహప్రవేశం చేసిన. కానీ ఆ హోమము పూజలు పునస్కారాలన్నీ కూడా 14వ తారీఖు చేస్తాము. ఆ తర్వాత 29వ తారీఖు జనవరి మౌని అమావాస్య. ఈ మౌని అమావాస్య అందరికీ కూడా ఉపాసన కానీ కర్మ తీసేయడానికి కానీ, అంటే ప్రకృతి శక్తిగా మారుతున్న సమయం అది. మీరు గమనించారు లేదు? ప్రకృతి అమావాస్య పౌర్ణానికి ఒక ప్రత్యేక వైబ్రేషన్ భూమి స్పందిస్తుంటది. మరి ఎలా గుర్తించాలి గురువు గారు? మీరు ఒకటే ఉదాహరణ, సముద్రం. మీరు చూడండి, సముద్రం దగ్గర అమావాస్య పౌర్ణమి రెడ్ అలర్ట్ చేస్తారు. ఎవరు సముద్రం దగ్గరికి వెళ్ళడానికి లేదు అంటారు. ఎందుకు అలా జరుగుతుంది? భూమి తిరుగుతున్నప్పుడు శక్తి విస్ఫోటనం అవుతుంది ఆ రోజు, పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు. అందుకని మనలో దైవశక్తి రావాలన్నా, మనలో దుష్టశక్తి దూరం చేసుకోవాలన్నా పౌర్ణమి రోజు మీరు ఏదైనా ఒక గుమ్మడికాయ గాని ఒక కర్పూరం పెట్టుకొని అలా తీసుకొని దిష్టి తీసి పడేస్తే మీలో ఉన్న నెగిటివ్ ఆరా పోద్ది, పాజిటివ్ వైబ్రేషన్స్ మీ లోపల ఉంటాయి. అంటే ఒక రహస్యాన్ని మీకు అందరికి ఇస్తున్నా సుమన్ టీవీ వాళ్ళు. పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ. ఎందుకంటే చాలా మందికి పౌర్ణమి రోజు వచ్చేటప్పటికి మాకు బాగుండదండి, అమావాస్య గడియలు వచ్చేటప్పటికి మాకు చర్మం మీద మచ్చ వస్తుందండి, బాగుండదండి అంటారు. వాళ్ళకి ఏం లేదు, ఆ రోజు రాగానే ఒక పెద్దవాళ్ళతో, మీ ఇంట్లో ఉన్న అమ్మలతో గాని కొంచెం కర్పూరం గాని కొంచెం గుమ్మడికాయతో దిష్టి తీపిచ్చి కొట్టిగలిగితే, లేకపోతే నిమ్మకాయ తిప్పి నలగొట్టడం, ఇలా ఎర్రపూసి అలా దీపం బూడిద గుమ్మడికాయలో నూనె పోసి లోపల ఇత్తనాలు తీసి సగం చేసి దాంట్లో ఒత్తి వేసి దీపం పెట్టి అలా తిప్పి పక్కన దీపం బయట పెట్టేస్తే అలా కూడా కొంత దుష్ట శక్తి దూరం అవుతుంది. సముద్రమే చూడు, అంటే ఒక రకమైన విస్తృతమైన శక్తి భూమి మీదకి ప్రవహిస్తుంది.
అలా మౌని అమావాస్య రోజు మాత్రం లక్షలాది మంది, కోట్లు, దాదాపు 10 కోట్ల మంది అంటున్నారు. లెక్క ప్రకారం 10 కోట్ల మంది ఈసారి మహాకుంభమేళాలో ఆ మౌని అమావాస్య రోజు ఆ భూమి మీద ఉంటారు. ఒక దగ్గరికి 10 కోట్ల మంది భూమి మీద ఉంటే ఆ అక్కడ ఉన్న పవర్ ఎలా ఉంటుందో చూడండి, అసలు ఊహించం. మనం రైల్వే స్టేషన్ నడుస్తున్నాం అనుకో, వాళ్ళ నెట్టడంలోనే మనం వెళ్ళిపోతాం. ఇంకా జనాలు నడవాల్సిన తోసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ రోజంతా నా గురుగారు కేవలం రాత్రి సమయంలో 24 hours స్నానం చేస్తారు ఆ రోజు మాత్రం. దాని తర్వాత మనకి వసంత పంచమి ఫిబ్రవరి 3వ తారీఖు. ఈ 3 చాలా ముఖ్యమైనది. తర్వాత శివరాత్రి మహాస్నానం యోగులందరూ చేస్తారు. కానీ ఈ మూడిటిల్లో మౌని అమావాస్య రోజు మొదటి స్నానంలో మాత్రం ఖచ్చితంగా యోగులు వస్తారు. ఈ కుంభమేళాలో అంటే వాళ్ళు అందుబాటులో ఉంటే, సుమన్ టీవీ మాకు అందుబాటుకు వస్తే 300-600 సంవత్సరాలు చేసే యోగుల్ని కూడా మేము చూపిస్తాం. అప్పుడు గాని సిద్ధయోగి పవర్ ఏందని తెలియదు. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు నేను ఏం చెప్పినా ఒక్కొక్కసారి అన్ని ఇదంతా అబద్ధం లేండి అంటారు. నిజంగా వచ్చేస్తారు ఇప్పుడు, కానీ మన అదృష్టాన్ని బట్టి. ఎందుకంటే ఎందుకమ్మా బర్ఫానీ బాబా ఉంటే అసలు హాయిగా ఇంటర్వ్యూ కూడా చిన్నగా అక్కడికి పోయి చేపించేవని, కానీ 2 ఏళ్ల క్రితమే పాపం కాలమయ్యారు. 300 సంవత్సరాలు జీవించారు. మీరు హిమాలయ యోగి 300 సంవత్సరాలు బర్ఫానీ బాబా అని కొట్టండి. మొన్నడమ్మ కరోనా ముందే ఆయన సాధిస్తే నేను ఉండను ఆయన ఇంకా చాలు 300 సంవత్సరాలు జీవించారు. అందరూ మన ఆధారం ఏది నెహ్రూతో వాళ్ళతోటి, అంతకంటే ప్రమాణం ఏం చెప్పాలి యోగుల గురించి. విశాఖపట్నం వచ్చేవారు వారు, సంవత్సరానికి ఒక వారం రోజులు విశాఖపట్నంలో ఒకరింట్లోకి వచ్చేవారు. ఎవరు? బర్ఫానీ 300 సంవత్సరాల యోగి. ఏది నెహ్రూతో పెద్ద పెద్ద ఇందిరా వాళ్ళ గాంధీతో ఏది వాళ్ళకంటే ముందు వాడు. ఇంకా అలాంటి మహాత్ములు దేవరహా బాబా, ఇందాక చెప్పానే, ఈ దేవరహా బాబా కూడా పూర్వకాలంలో తడిక మీదే ఉండేవాడు. మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక ఆయన పైన ఉంటాడు మఖాన్ బాబా అని పైన. సేమ్ దేవరహా బాబా కూడా ఎన్నో సంవత్సరాలు చివరి వరకు కూడా ఆయన భూమి మీద అడుగు పెట్టలే దేవరహా బాబా. ఇట్లాంటి యోగులందరూ కుంభమేళాలో మాత్రం వస్తారు. వచ్చిన వాళ్ళు తడికల మీద తీసుకెళ్లి తడికలతో ముంచి మళ్ళీ తడిక అట్లా పంచలాగా భూమిని తగలనియరు. ఒకళ్ళని గమనించానండి, ఇలా వీడియోస్ లో చూసాను, చెయ్యి ఇలా ఎత్తి ఇలా పెట్టుకుని ఏకపాదాసనము ఏకహస్తాసనం అంటారు. ఇంకా వారు అలాగే ఉంటారంట కొన్ని ఏళ్ల నుంచి అలా ఉంటారు. ఏకపాద అంటే ఇంద్రియాలు బలమైన శక్తితో కూడినయి అని చేయడానికమ్మా. మనం ఒక చిన్నదిగా అబ్బా నొప్పి పడుతుంది, కాలు ఎలా పెట్టి ఎలా నుంచి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇలా పెట్టి ఉంచేసారంట కదా కొన్నేళ్లుగా. అదొక యాంటైనా లాగా పనిచేస్తుంది. ఆ పవర్ ఆయన నేను హిమాలయాల్లో ఎన్నో చూశాను. వాళ్ళు సిద్ధ పురుషులు, వాళ్ళు ఇంద్రియాలన్నీ వాళ్ళకు స్వాధీనం అవుతాయి. అయితే నేను అంటే నా జీవితం గురించే మరలా నేను చెప్తున్నా. 3 నెలల పాటు ఇలా పద్మాసనం వేసుకుంటే దేహము ఇలా అయిపోయాం. ఆ ఫోటో కూడా ఉంది, మీరు నా దాంట్లో వేసుకోవచ్చు. మొత్తం దేహం శుష్కించిపోయి ఎముకల గూడ అయిపోద్ది. అట్లా నేను 3 సార్లు కాష్టాగ్నం చేశాను. అంటే కంప్లీట్ గా అంటే జ్ఞానం ఏంది స్వామి, మరి జ్ఞానానికి విజ్ఞానానికి శక్తికి సంబంధం లేదు. వాడి సంకల్పం వేటి కోసమో మనం ఎందుకు చేసామో అది మాకే తెలుసు. అలా చేసినప్పుడు మరి ఎమ్మడే వస్తాయి ఆ కాళ్ళు. శిష్యులు తీసుకెళ్లి రోజు వేడి నీళ్ళతో నూనె రాసి చిన్నగా మరలా 2-3 నెలలు పడుతుంది ఆ కాళ్ళు రావడానికి. కానీ యోగము చేత ఉండబట్టి, శక్తి ఉండబట్టి మరలా యాజ్ ఇట్ ఈజ్ కాళ్ళు వచ్చేస్తాయి. లేకపోతే నరాలన్నీ ఆగిపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది. కానీ వాళ్ళు అలా నీటుగా నూనె రాసి, ఏదైనా మా శిష్యులు ఇప్పుడున్న వాళ్ళు కూడా ఏదైనా పట్టుకుంటే నూనె రాస్తా ఉంటారు. దానికి రాత్రి పగలు చేస్తుంటారు. తపస్సు చేసినప్పుడు వీళ్ళు ఉంటారు కదా, మరి తపస్సు చేసినప్పుడు ఆగిపోతాయి మాయి. అప్పుడు ఈపు మీద గాని గడ్డలు కడతాయి మొత్తం. అప్పుడు పిల్లలు పాపం అదంతా క్లీన్ చేస్తారు. మరి అన్ని స్టక్ అయిపోతాయి ఎక్కడికక్కడ. మనసు మాత్రమే ఏకస్థితిలో ఉంటాయి. అలాంటి వాళ్ళందరినీ చూడొచ్చండి, అందరినీ చూడొచ్చు. అంటే కొన్ని అవకాశాలు వాళ్ళు ఇస్తే చూపించగలుగుతానమ్మా. నేను మాట ఇలేను కదా, కానీ ఖచ్చితంగా కెమెరా లేకుండా అయితే చూపించగలను. మీరు కెమెరా అయితే ఆ గుడారాల్లోకి రానియరు. వాళ్ళు సడన్ గా వచ్చి ఎక్కడో ఉంటారు అన్ని అఖాడాల్లో. వాళ్ళు ఏ అఖాడాలోకి పోయినా వాళ్ళకి ఘనస్వాగతం చెప్పి లోపల కూర్చోబెడతారు. వాళ్ళని ఎవరిని దర్శనానికి రానియరు. మామూలు వాళ్ళు కూడా పోరు. వద్దు నాన్న అంటారు. హాయిగా ఉండి ఒక్క రోజు ఉండి మరుసటి రోజే వెళ్ళిపోతారు. ఏది 300, 600, 1000, 2000 సంవత్సరాల కూడా వస్తారు సడన్ గా. ఇది రహస్యము.
అన్ని రహస్యమే గురుగారు మరి చూపించింది ఏది అలా కాకండి. అందుకని నేను ఈసారి అంటున్నాను, కొంచెం ప్రయత్నం చేసి 200 సంవత్సరాల వరకు నేను ట్రై చేస్తా. ఏది కెమెరా లేకుండా మీకు చెప్తే నేను చూసామని నువ్వు చెప్తావు కదా, ప్రమాణం అది. నిజమైన యోగులు అన్ని సంవత్సరాలు జీవించగలరు అనేది మనకు ప్రమాణం. అదనమాట బర్ఫాని ఇంత మన చుట్టే ఉండేవాళ్ళు. చాలా మంది ఇలా మహిళలు ఉంటారండి? ఉన్నారు, అన్నేళ్ళ మహిళలు ఉన్నారు. దాన్ని కూడా ఒక రహస్యం చెప్తా. నేను ఒక మహిళ భైరవి మాత అని 100 సంవత్సరాలకి బ్రతికే ఉన్నారు. అమరకంట్లో భైరవి దేవాలయం ఒక 50 కుక్కలు ఉంటాయి. మనం వెళ్ళలేం, పర్వతాల్లో ఉండేది గతంలో. ఇప్పుడు కొంచెం కిందికి దిగి ఉన్నారు. కాళీ ఉపాసకురాలు భైరవి మాత. నేను చూశానయ్యా అని చెప్పా, ఒకప్పుడు టీవీలు ఫోన్లు రాకముందు. నువ్వెక్కడ చూసావు అంటే, నేను చూశాను అంటే జనరల్ గా చెప్తాం కదా. ఇప్పుడు మాటల్లో మేము ఒకసారి భైరవీ మాతను చూశానని చెప్పా, అంతే. అబద్ధం, అన్ని సంవత్సరాలు ఉంటారా? మరలా నేను మొన్న రీసెంట్ గా పోయి ఫోటో కూడా తీసుకున్నా అమ్మని అడిగి. ఫోటో తీసుకొని కొంచెం చిన్న వీడియో తీసుకొని ఆమెకు నమస్కారం చేసి సేవ చేసుకొని, హైదరాబాద్ లో ఉంటున్నానమ్మా, గురువు ఆదేశానుసారం ఇట్లా కొన్ని సంవత్సరాలు ఉండి తర్వాత హిమాలయస్కి వెళ్ళిపోవాలి అంటే, మంచిది బెట్ట, గురువు చెప్పించి చాలా వరకు సాధువులు సాత్వికంగానే ఉంటారండి. కోపం ఉంటుంది వారికి అని అంటారు, నిజమా? కోపము నేత్రం వరకే, హృదయంలో ఉండదు. కానీ తప్పు మాత్రమే కోపం అమ్మా, తప్పు చేయకూడదు. తప్పు అంటే ఏంటి అంటే, ఇష్టము లేకుండా ఏ కార్యము చేయకూడదు. అయిష్టముతో, ఇప్పుడు ఒకరి వ్యక్తి ఇష్టం లేకుండా వాడిని బలవంతంగా చేయకూడదు. ప్రేమించాలి. ప్రేమే భగవంతుడురా. ప్రేమ అనే ఒక పదమే బాగుంది, కానీ అది ఇప్పుడు అన్నెసెసరీ అయిపోయింది. ప్రేమ అంటే చెడు. ప్రేమ ఎంత గొప్పది. రాధాకృష్ణ, గోప, మన ప్రేమానంద మహారాజు బృందావనంలో వెళ్ళొచ్చా నేను గురువుగారి దగ్గర. ప్రేమ వెళ్ళగానే ఓగిలించుకొని ఒక పూలమాలేసి, ప్రేమ అంత గొప్పదమ్మా. అంటే ఇప్పుడు వచ్చిన ఘోరాలు కానీ ఎవరైనా సరే వాళ్ళని డైరెక్ట్ గా ఫోటో తీయడం కానీ మాట్లాడడం కానీ ఆ ప్రయత్నం అసలు చేయొచ్చా? సాధారణ మనుషులు ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు అందరూ అలవాటు పడినారు. కానీ నిజమైన అఘోరాలు ఇష్టపడ్డమ్మా. నేను ఒక ఉదాహరణ చెప్తా. నిజమైన అఘోరాలు ఇప్పుడు నేను చూపిస్తా. నేను తీసా, ఒక వీడియో తీసి నీ దగ్గర భద్రపరుచుకోను ఆయన అన్నారు. అయినా కూడా నేను ఒక దాంట్లో పెట్టా. ఎమ్మడే ఆయనకి తెలిసిపోయింది. తెలిసిపోయింది, ఎమ్మడే ఫోన్ చేశారు. చేసి, నువ్వు ఫోటో అప్లోడ్ చేసినట్టు అనిపిస్తుంది, రిమూవ్ చేయాలి. తెలిసింది. తెలిసింది. ఒక చిన్న పిల్లవాడు, ఒక స్వామీజీ, ఇద్దరు. నేను చూసా, రిమూవ్ చేయమని అంటే చేసేసి, తెరలే గురుగారు చేస్తాను. ఎందుకంటే సాధు దర్శనం, సాధు స్పర్శనం, సాధు సంభాషణం ఇవి చాలా అవసరం. సాధువుని మనం వారి మనస్సుని, సాధు అంటే మేమైనా కావచ్చు, మనల్ని ఇంకొకరు కానీ ఎవ్వరు విమర్శించకూడదు. వాళ్ళ మాటలకి మనము బాధపడకూడదు. వాళ్ళ శాపాలు మనం పొందకూడదు. అవి ఇంకా చాలా కష్టం నెరవేర్చుకోండి. అందుకని ఎమ్మడే రిమూవ్ చేశారు. సరే గురువు గారు తీసేస్తా, ఎమ్మడే తీసేసి